సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావడం అనేది పెద్ద సవాళ్ళు. ఆ సవాళ్ళన్నీ ఎదుర్కొంటూ వచ్చిన మహా అయితే స్టేషన్ వర్క్, రిసెప్షన్ వర్క్ అప్పగిస్తారు. కానీ మగవాళ్ళకి ఏ మాత్రం తీసిపోం మేము. ఈ తరం మారింది. మగవాళ్ళు డిపార్ట్మెంట్లో ఎటువంటి పనులు అయితే చేయగలరో అవన్నీ కూడా మేము చేయగలము అని నిరూపిస్తోంది శివంగి టీం. అసలు ఈ శివంగి టీం ఎలా ఫామ్ అయింది? వాళ్ళకి రోజు ఇచ్చే శిక్షణ ఎలా ఉంటుంది? వాళ్ళు రోజు నిర్వహించే విధులేంటి? వాళ్ళ కృషికి కష్టానికి తగిన ఫలితం దక్కిందా లేదా? వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలుసుకుందాం. పదండి. మనం ఇప్పుడు నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ గ్రౌండ్లోనే మన శివంగి టీం అంతా కూడా తయారవుతుంది. అసలు మార్నింగ్ లేవంగానే వాళ్ళకి డెఫినెట్లీ ఫిట్నెస్ అనేది అవసరం. ఎందుకంటే వాళ్ళు అనేక రంగాల్లో ఎంతోమందిని కాపాడటానికి ఈ శివంగి టీం ఫామ్ అయింది. కాబట్టి వాళ్ళు డైలీ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తారు, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. డైలీ వీళ్ళు ఆల్మోస్ట్ 7 kgs బ్యాగ్ వేసుకొని ఎన్ని రౌండ్స్ వేస్తారు, అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను కూడా ఫీల్ అవుదామని ఒకసారి నేను కూడా వాళ్ళతో పాటు ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనమాట. ఒకసారి వాళ్ళతో పాటు ఒకసారి నేను కూడా రన్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది. 7 kgs బ్యాగ్ వేసుకొని 3 kilometers ఫీల్డ్కి వెళ్ళే ముందు వీళ్ళు ఇలా రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే వీళ్ళున్న ఫీల్డ్కి వీళ్ళు కమాండోస్ టీమ్గా, శివంగి టీమ్గా ఫామ్ అవ్వాలంటే డెఫినెట్లీ ఈ మాత్రం ఫిట్నెస్ డెఫినెట్లీ వాళ్ళకి అవసరం. అండ్ అఫ్కోర్స్ ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఇటువంటి ఎనర్జీ అనేది అవసరం, మనకు అది తెలుస్తుంది. అండ్ వాళ్ళు ఆపరు, మనం ఆపినా కూడా. అది శివంగి టీం అంటే. అండ్ ఇలానే వేరే యాక్టివిటీస్ ఏమేమి చేస్తారు వాటిలో మనం కూడా పాల్గొంటూ అవన్నీ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకుందాం, వీళ్ళ ఫీలింగ్ కానీ వీళ్ళ ఎక్సర్సైజ్కి సంబంధించిన డీటెయిల్స్. హాయ్ నిరుష. కమాండోస్ టీమ్ మేడం అనే అనాలి మిమ్మల్ని, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక శివంగి టీమ్గా ఫామ్ అవ్వడానికి రోజు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎన్ని రౌండ్స్ వేస్తారు? మీకు ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఎలా ఉంటుంది? ఆడవాళ్ళు దృఢంగా ఉండడానికి ఫిట్నెస్ అవసరం కాబట్టి మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు కంటిన్యూగా రన్నింగ్ చేస్తూ ప్రతిదీ రన్నింగ్ కానీ, ఫైర్ మ్యాన్ లిఫ్టింగ్ కానీ, అబ్డమెన్స్ కానీ ఫిట్గా ఉండడానికి ప్రతిదీ మేము అన్నీ చేస్తుంటాం. డైలీ 1.5 hour కంటిన్యూ చేస్తాం. ఈ 1.5 hour కంటిన్యూస్గా ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల మీకు మీ ఫీల్డ్కి కానీ అసలు మీ బాడీకి కానీ ఎలా హెల్ప్ అయింది? మాకు ఇప్పుడు ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు మేము దాదాపు 3 km 4 km అలా నడవాల్సి వస్తుంది జంగిల్లో. అలాంటప్పుడు మేము అలసిపోకుండా ఉండడానికి మాకు ఇది యూజ్ అవుతుంది. డైలీ చేయడం వల్ల ఫిట్ అయిపోతాము. దమ్ము రాకుండా ఉండడానికి మాకు బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. బ్యాగ్ వేసుకొని మేము అడవుల్లో వెళ్ళాలి, వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవాలి, ఫుడ్ మేమే క్యారీ చేసుకోవాలి. సో అట్లా 2-3 days ఉండాల్సి వస్తుంది కాబట్టి కంటిన్యూ నడవాల్సి వస్తుంది. అలాంటి దానికోసం ఫిట్నెస్గా ఉండడానికి కోసం ఇలా 1.5 hour మేము డైలీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఓకే, ఒక ఫీమేల్కి ఈ ఫిజికల్ ఫిట్నెస్ బయట కూడా ఎంత అవసరము? ఖచ్చితంగా అమ్మాయిలకైతే ఫిట్నెస్ అయితే అవసరం. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు జరుగుతున్న బయట దాన్ని బట్టి చూస్తే అమ్మాయిలకు ఖచ్చితంగా ఫిట్నెస్ అవసరం. అబ్బాయిలతో ధీటుగా మనకి దేంట్లో తక్కువ కాకూడదు అమ్మాయిలు కూడా అని చెప్పి మేడం శివంగి టీం చేశారు. దీనికి ప్రతిగా డిఫెన్స్ చేసుకోవడానికి, బయట ఏదైనా చేసినా మనది మనం డిఫెన్స్ చేసుకోవడానికి ఏకంగా మనం ఇప్పుడు శివంగి టీంలో ఉన్నాం కాబట్టి ఎదుటి వాళ్ళని కూడా కాపాడే స్టేజ్లో ఉండాలి. మనం ఫిట్గా ఉంటేనే పక్క వాళ్ళని కూడా మనం కాపాడే స్టేజ్లో ఉంటాం. అలాంటి దానికోసం మనం ఫిట్నెస్ కంపల్సరీ అవసరం. సూపర్. సో ఇది శివంగి టీంకున్న ఒక పవర్ అనమాట. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, ఎట్ ద సేమ్ టైం వేరే ఎదుటి వాళ్ళని కూడా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ టీం ఫామ్ అయింది. మరి లేట్ చేయకుండా ఈ మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా చూద్దాం. ఈ శివంగి టీం ఫిజికల్ ఫిట్నెస్లోనే కాదు,
వాళ్ళు ఆల్మోస్ట్ వెపన్ మెకానిజం కూడా నేర్చుకున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం SLR అండ్ 303 వెపన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా, వాటిని వాళ్ళే ఫిల్ చేసి ఫైర్ చేయమనగానే ఫైరింగ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. ఎటువంటి సిచ్యువేషన్స్లో ఏ వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కొనే విధంగా ఇటు వెపన్స్ని కూడా వాళ్ళు ఎలా యూజ్ చేయొచ్చు అవన్నీ కూడా ట్రైన్ చేశారు. డైలీ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా SLR గన్స్ అన్ని లోడ్ చేశారు. ఇవి 5.6 kgs ఉంటాయి. ఈ గన్స్ని ఇప్పుడు వాళ్ళు ఫైర్ చేస్తారు. ఫైర్. ఇలా పట్టుకునే పొజిషన్ నుంచి లోడ్ చేసి అన్లోడ్ చేసే వరకు ప్రతిదీ చాలా డీటెయిలింగ్గా నేర్పించారు. ఇవి నేర్చుకున్న తర్వాత ఈ AK-47 గన్స్ లోడ్ చేశారు. ఇంతకుముందు మనం చూసాం SLR అండ్ 303 లోడ్ చేశారు, ఫైర్ చేశారు. ఈ AK-47 గన్ని మన శివంగి టీం ఎలా ఫైర్ చేస్తారో చూద్దాం. ఫిజికల్గా ట్రైన్ అవ్వడం ఒక్కటే కాదు, రియల్గా ఏదైనా ప్రమాదం వచ్చినా లేకపోతే మన వాళ్ళని కానీ ఇతరులను ఎవరినైనా సరే సేవ్ చేయాలి అని అంటే కొన్ని కిలోమీటర్లు వాళ్ళని ఎత్తుకొని తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే అడవుల్లో కానీ ఎక్కడైనా సరే కొన్నిసార్లు మనకు వెహికల్స్ కానీ ఎటువంటి వసతులు ఉండవు. సో వాటికి తగ్గట్టుగా వాళ్ళు ఇంకొకరిని సేవ్ చేసే విధంగా వాళ్ళని వాళ్ళు స్ట్రెంథెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ ఒకవేళ ఫారెస్ట్ కానీ ఇంకెక్కడైనా కూడా వాళ్ళ ముందు ఎవరైనా సరే పడిపోతే వాళ్ళని ఎలా తీసుకొని వెళ్తారు, ఎలా కాపాడతారు, ఎన్ని కిలోమీటర్స్ వాళ్ళని ఎలా ఎత్తుకెళ్తారు అనేది వీటన్నిటికీ కూడా ఒక ట్రిక్స్ ఉంటాయి అన్నమాట. దాని ప్రకారం వాళ్ళు చాలాసేపు అయినా సరే వాళ్ళని మోయగలుగుతారు, లేకపోతే కొద్దిసేపటికి అలసిపోతూ ఉంటారు. సో ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు, వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. అది వాళ్ళ పవర్ అన్నమాట. వాయిస్లో అంత పవర్ ఉంది కదా, వాళ్ళలో కూడా అంతే పవర్ అండ్ ఎనర్జీ ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ ఇదంతా ఒక ఎత్తు, ఇప్పుడు ఫీల్డ్లోకి దిగారు, బట్ ఎలా సిచ్యువేషన్స్ అన్ని అబ్స్టాకిల్స్ ఎలా ఎదుర్కొంటారు, సమస్యలన్నింటినీ ఎలా ముందుకు వెళ్తారు అనడానికి ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అన్నీ చూస్తాం మనము. ఫస్ట్ వాళ్ళు జంపింగ్ చేస్తున్నారు కదా, అలా ఏమేమి చేస్తారో అవన్నీ కూడా మనం చూద్దాం. అడవుల్లో
కొన్నిసార్లు చాలా ఎత్తుగా ఉండేటువంటి గోడలు కానీ గుట్టలు మనం చూస్తూ ఉంటాం. వాటిని ఇలా ఎస్కేప్ అవుతాం. ఆల్మోస్ట్ ఇది 7 feet ఉందన్నమాట. దీన్ని కూడా వాళ్ళు జంప్ చేస్తారు, లాంగ్ జంప్. సో వీటన్నిటికీ కూడా వాళ్ళు బాగా ట్రైన్ అయి ఉన్నారు. అంటే ఈ ప్రాక్టీస్ అంతా కూడా వీళ్ళు ఎందుకు చేస్తారు అని అంటే, అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా సరే అండర్ మైన్స్ ఉంటాయి లేదా బాంబులు ఉంటాయి. ఇవన్నీతో పాటు ఒక్కోసారి సిచ్యువేషన్ ఎక్కడైనా గుంతలు కూడా ఉండుండొచ్చు, వాటర్ లెవెల్స్ ఫ్లో కూడా ఉంటుంది. వీటన్నిటికి తగ్గట్టు అక్కడ ఉన్న లోకల్ ఏమన్నా సరే రాక్స్ వీటన్నిటిని కూడా ఒక బ్రిడ్జ్ లాగా జిగ్జాక్లో అరేంజ్ చేసుకొని వెళ్తారనమాట. స్వరూప గారు, యాక్చువల్గా మీరు ఇప్పటివరకు ఈ ట్రైనింగ్ ఇవన్నీ తీసుకొని ఇప్పటివరకు ఎన్ని ఇయర్స్ అవుతుంది? మేము ఇందులోకి వచ్చి ఇది శివంగి టీం ఫామ్ అయ్యి మాత్రం 6 months అవుతుంది. మేము డ్యూటీలో జాయిన్ అయ్యి 2020 బ్యాచ్ అండి మాది. నార్మల్గా అయితే మాకు జనరల్ డ్యూటీస్, ప్రిజనర్ ఎస్కార్ట్, గార్డ్ డ్యూటీస్, బందోబస్తులు, పిఎస్ఓ డ్యూటీస్ అన్నీ ఉంటాయి. ఇది శివంగి టీం ఎందుకు ఫామ్ అయిందంటే రీసెంట్గా కొన్ని రోజుల నుంచి బయట జరిగే ఇష్యూస్ని బట్టి మహిళలు ఎక్కువ అయిపోతున్నారు. గొడవలు జరిగే దగ్గర ఏమవుతుందని అంటే మహిళల్ని ముందుకు ఉంచుతున్నారు, జెంట్స్ వెనక ఉండిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే డబ్ల్యూపీసీస్ అక్కడ అవసరం, ఎమర్జెన్సీ టైంలో అవసరం కాబట్టి మాకు ఎస్పీ మేడం గారు ఈ శివంగి టీంని ఫామ్ చేయడం జరిగింది. ఏదైనా గొడవ అయిన టైంకి డబ్ల్యూపీసీస్ మేము అక్కడ ఉంటే మహిళల్ని మేము అదుపులో ఉంచగలగడం కానీ ఏదైనా చేయడం కోసం ఈ శివంగి టీం ఫామ్ చేయడం జరిగింది. ఈ టీం ఉండాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఫిజికల్ ఫిట్నెస్ అందరికీ అవసరం. అయితే ఈ 6 months నుంచి స్టార్ట్ అయిన టీం నుంచి మీరు 6 months ఫస్ట్ బ్యాచ్ మీరు మొత్తం స్టార్ట్ అయ్యి ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. మాకు దీనికోసం ఆ శివంగి టీం ఫామ్ అయిన తర్వాత మేము ఫిజికల్గా ఫిట్నెస్ ఉండడం కోసం, ఏదైనా గొడవలు జరిగినప్పుడు దాన్ని మేము ఎదుర్కోవడం కోసం అని చెప్పేసి మాకు ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ అబ్స్ట్రాక్టిల్స్ కానీ రన్నింగ్ కానీ మేము ఎర్లీ మార్నింగ్ 5:40కి స్టార్ట్ అవుద్ది. మాకు ఇది 7:30 వరకు ఇది జరుగుద్ది. తర్వాత మీరు స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయినప్పుడు మీ మెంటల్గా ఫిజికల్గా మీకుండే స్ట్రెంగ్త్ నుంచి ఇప్పుడు వరకు కూడా మీరు ఎలా డెవలప్ అయ్యారు ఈ యాక్టివిటీస్? స్టార్ట్ అయినప్పుడు మాకు కొంచెం మామూలుగా జనరల్ డ్యూటీస్ మాత్రం తెలుసు, బందోబస్తులు ఇవి చేయగలిగినాం. ఇది మేము ఎదుర్కొంటామా లేదా అని కొంచెం మాలో డౌట్ ఉండే. కాకపోతే మాకు ఇచ్చిన శిక్షణ బాగా కఠినమైన శిక్షణ. మేము డైలీ ఎర్లీ మార్నింగ్ నుంచి ఇది చేస్తాం కాబట్టి మాకు అది తట్టుకోగలిగే స్టామినా వచ్చేసింది. ఇప్పుడు మేము ఏదైనా ఎదుర్కొంటాం. ఏదైనా ఎమర్జెన్సీ టైం ఉందంటే మేము అక్కడికి వెళ్ళగలుగుతాం, చేయగలుగుతాం. ఓకే, మెంటల్గా మీకు ఎంత స్ట్రాంగ్ అవ్వగలిగారు? నార్మల్గా మనకు ఫిజికల్ యాక్టివిటీస్ ఎంత ఇచ్చినా కూడా ఒక అమ్మాయి అరే నేను చేయలేనేమో అనే థాట్లోనే, మళ్ళీ నేను అబ్బా మోయగలుగుతానా లేదా అనే థాట్లో ఉంటూ ఉంటారు ఎక్కువగా. మరి మీరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్ అయ్యారు ఈ యాక్టివిటీస్? యాక్చువల్లీ మెంటల్గా అంటే ఫ్యామిలీ పరంగా మనకి సపోర్ట్ ఉండాలి. ఏ ఆడపిల్లకైనా ఇందులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఇక్కడ ఉన్న మా అందరికీ అందరూ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారు. అమ్మ నాన్న తరపున కానీ, హస్బెండ్ కానీ, ఈవెన్ మా పిల్లలు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల మేము ఈ ఫిజికల్ ఫిట్నెస్ తట్టుకోగలిగినాము, చేయగలుగుతున్నాం. ఇందులోకి వచ్చే వరకే భయం, వచ్చిందంటే చేయగలుగుతాం అన్ని. ఓకే, మరి ఈ మీరు నేర్చుకున్నారు, మీరు శివంగి టీంలో ఉండి నేర్చుకున్నారు, బయట అమ్మాయిలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు నేర్చుకున్న వీటిల్లో కానీ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ద్వారా?
ఇప్పుడున్న సిచ్యుయేషన్ బట్టి ఏ ఆడపిల్ల అయినా ఈవెన్ తొందరగా బయట వాళ్ళని నమ్మేస్తుంది. ఇంకొకటి స్ట్రాంగ్గా ఉండలేమేమో అనుకుంటారు, కానీ ఏ అమ్మాయి అయినా స్ట్రాంగ్గా ఉండాలని గట్టిగా ఫిక్స్ అయితే ఉండగలుగుతారు, వాళ్ళన్నీ ఎదుర్కోగలుగుతారు. వాళ్ళకి మేము అండగా ఎప్పుడు ఉంటాము. ఎప్పుడు ఎవరు కూడా ధీమాగా మేము లో అని ఫీల్ అవ్వద్దు. ఆడపిల్లలు ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్కి ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి, అన్నీ చేసుకోగలగాలి. ఏ ఆడపిల్లైనా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి. అలా అయితేనే అన్నీ చేసుకోగలుగుతాం మనం. అందుకోసమనే ఇప్పుడు మనం క్లియర్గా చివరిగా మాట్లాడుకుంటే అమ్మాయిలు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండగలరని చాలాసార్లు మనము ప్రూవ్ చేశారు, అమ్మాయిలు చూసాము. మీరు కూడా ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేశారు. ఇంత స్ట్రాంగ్గా ప్రతి ఒక్కరు ఒక ఆర్మీ టీమ్ ట్రైన్ అయినంత విధంగా మీరు ట్రైన్ అయ్యారు. కానీ ఎమోషనల్గా చాలా వీక్ ఉంటారు అమ్మాయిలు అని కూడా బయట చాలామంది అంటూ ఉంటారు. నిజానికి అది కూడా కొన్నిసార్లు వాస్తవం. ఆ ఎమోషనల్ వీక్నెస్ తోటి వాళ్ళు కొన్ని డెసిషన్స్, తప్పుడు డెసిషన్స్ తీసుకోవడము, వాళ్ళకి స్టాండ్ ఉండలేకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. వీటి గురించి మీ ఎక్స్పీరియన్స్తో కానీ ఇవి ఇలాంటి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎలా వాళ్ళు మౌల్డ్ అవ్వచ్చు అంటారు? నిజమే, ఒక ఆడపిల్ల ఎమోషనల్గానే ఉంటుంది, ఫ్యామిలీ పరంగా అయినా పిల్లల పరంగా. ఇప్పుడు మేము కూడా డ్యూటీలో ఉంటాం, కొన్ని వాటికి అటెండ్ చేయలేకపోతాం. ఇక్కడ సిచ్యుయేషన్స్ని బట్టి ఇక్కడే ఉండాల్సి వస్తుంది. కానీ మాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల ఫిజికల్గా మేము మెంటల్గా మేము స్ట్రాంగ్ అవ్వాలని ఫిక్స్ అవుతాం. అందుకోసమైనా ఏ సిచ్యుయేషన్ అయినా మేము హ్యాండిల్ చేసుకోవాలి కూడా. అంటే మొత్తం ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి ఇక్కడ మన శివంగి టీం చెప్తుంది క్లియర్గా. మీరు ఎమోషనల్గా ఉండాలి, బట్ ఎమోషనల్ వీక్గా మాత్రం ఉండకూడదు. ఫిజికల్ స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్లీ స్ట్రెంగ్త్ ఉండాలి అని చెప్పేసి అన్నిట్లో ముందుండాలి. వేరే వాళ్ళకు కూడా మనం ముందుండి సహాయం చేయాలి అనే విధంగా ఈ శివంగి టీం ఫామ్ అయింది. సో లేట్ చేయకుండా ఇప్పుడు వరకు అయితే ఫిజికల్ యాక్టివిటీస్ చూసాం కదా, అసలు ఘట్టం ఇప్పుడు ఫారెస్ట్లో ఉంటుంది. మన శివంగి టీం పర్ఫార్మెన్స్ ఫారెస్ట్లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఘట్టం వచ్చేసి ఫారెస్ట్కి వచ్చామన్నమాట. ఈ ఫారెస్ట్లో మన శివంగి టీం అంటే మహిళలందరూ కలిసి ఒక ఆకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వాళ్ళకే టై చేసుకుంటారు. ఇది మెయిన్గా కామా అండ్ కన్సల్ట్మెంట్ అని అంటారు దీన్ని. ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తారు అని అంటే వీళ్ళకి ఏమన్నా ఎవరైనా సరే నక్సలైట్స్ కానీ ఎవరన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పర్ఫామ్ చేసే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ వస్తాయి, వాళ్ళని అటాక్ చేయడానికి ఫారెస్ట్కి వీళ్ళు ఈ రూపంలో వస్తారు. వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా మీరు ఒకసారి లుక్ చూస్తారు కదా. సో ఈ లుక్లో వాళ్ళు అడవిలోకి ఎంటర్ అయిన తర్వాత చాలా టాక్టిక్గా ముందుకు వెళ్తూ ఉంటారు, అడుగులు వేస్తూ ఉంటారు. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ శత్రువులని వీళ్ళందరూ కూడా ఎలా మట్టుబెడతారు, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ ప్రకారం చేస్తున్నారు కదా. ఇవన్నీ వీళ్ళు దీన్ని కామా ప్లస్ కన్సిల్మెంట్ అని అంటారు. అండ్ దీని ద్వారా ఏ క్రిమినల్ అయినా ఈజీగా వాళ్ళు ఫైర్ చేయడానికి వీటన్నిటికీ కూడా వాళ్ళు రెడీగా ఉన్నారని అర్థం. ఇప్పుడు ఈ కామా ప్లస్ కన్సల్ట్మెంట్ టాస్క్ ఆర్ యాక్టివిటీకి సంబంధించిన డీటెయిల్స్ గురించి వన్ ఆఫ్ ది శివంగీస్ రవలి మనకేం డీటెయిల్డ్గా చెప్తారు. రవలి మీరు చెప్పండి, ఇక్కడ మీరు ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్న టాస్క్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ శివంగి టీం అంటే లాస్ట్ ఇయర్ దిలవర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ అప్పుడు ఆర్డీఓ మేడం గారిని కారులో నిర్బంధం చేశారు అక్కడ. అయితే అక్కడ చుట్టుముట్టు ఆ ఊరి ప్రజలు అందరూ ఆడవాళ్ళని ముందు ఉంచడం వల్ల ఇక్కడ మా ఫోర్స్ అనేది చాలా ఎక్కువనే ఉండేవి. కానీ ఆర్డీఓ మేడం గారిని తప్పించడంలో కొంచెం ఇబ్బంది అయింది. అలా ఎస్పీ మేడం గారి చొరవతో ఒక టీం మనకంటూ నిర్మల్లో స్పెషల్ టీం ఉండాలి అని శివంగి టీంని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మేము ఈ శిక్షణని ప్రారంభిస్తున్నాము. ఈ శిక్షణ ప్రారంభంలోనే అంటే ఇక్కడ కప్పన్పల్లి విలేజ్లో తినికాకు సేకరణ ఒక 4 మెంబర్స్ లేడీస్ తప్పిపోయారు అడవిలో. అయితే ఆ అడవిలో వాళ్ళు తప్పిపోయిన సమాచారం మేడం గారికి చేరువైంది. వెంటనే మాకు మేడం గారు బ్రీఫింగ్ చేసి మమ్మల్ని అక్కడికి అంటే ఆ అడవిలో మేము అంటే వేరే శత్రు బలగాలు ఏమన్నా ఉండొచ్చు, అక్కడికి మనం ఎలా చేరుకోవాలి, కూంబింగ్ కానీ ఫస్ట్ మనం ఆ ఏరియాని చూడాలి, చూసిన తర్వాత అక్కడ రెక్కి చేయడము, అలా అక్కడ వాతావరణానికి తగ్గట్టు అక్కడ ఫారెస్ట్ ఎలా ఉంటుంది అందులో మేము కన్సీల్ అవ్వాలి అని అంటే దానికి తగ్గట్టు మా డ్రెస్సింగ్ కానీ అక్కడ పరిసర ప్రాంతాలని మేము ఏ విధంగా పాడు చేయకుండా మనం వచ్చినట్టు వేరే వ్యక్తులకి అంటే అక్కడ ఉన్న ఏరియా వాళ్ళకు కూడా తెలియకుండా
అక్కడ కప్పన్పల్లి విలేజ్లో తప్పిపోయిన వాళ్ళ దగ్గరికి చేరువయ్యాము. డ్రోన్ సహాయంతో డ్రోన్స్ మళ్ళీ వాళ్ళు చిన్న మొబైలే తీసుకెళ్లారు కాబట్టి ఇక టెక్నాలజీతో వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళారో అక్కడి వరకు చేరుకొని అక్కడ నుంచి మళ్ళీ మేము వాళ్ళని సెర్చ్ చేయడంలో ఈ మెలకువలన్నీ ఇప్పుడు ప్రజెంట్ మేము చేస్తున్నాము. కూబింగ్ కానివ్వండి, రైడ్ కానివ్వండి, సైలెంట్ రైడ్, వాళ్ళని ఏ విధంగా చేరుకోవాలనేది ఈ వేషాధారంలో వాళ్ళని చేరుకున్నాము. అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలను ఏం డిస్టర్బ్ చేయకుండా ఉండడం. అంటే ఈ ట్రైనింగ్ ద్వారా, ఈ స్కిల్ ద్వారా మీరు ఎక్కడ ఏ అడవిలో కానీ సడన్గా మీకు ఒక టాస్క్ వచ్చి ఇలా రెస్క్యూ చేయాలనగానే మీరు వెళ్ళి వాళ్ళని కాపాడగలుగుతారు. మీకు ఆ స్కిల్ అనేది డెవలప్ అయిందా? అవును, మేము డైలీ ప్రొద్దున మార్నింగ్ నుంచి మా ఫిట్నెస్ అనేది ఓన్లీ ఫిట్నెస్ మాత్రమే కాకుండా ప్రజెంట్ మేము ఈ చిన్న చిన్న ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ ఆపరేషన్స్కి తగ్గట్టు ఎలా మెదలాలి, ఎలా ఫిట్నెస్గా ఉండాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. అండ్ ఈ కాన్సెప్ట్ ద్వారా కొన్నిసార్లు శత్రువులు సడన్గా కనిపించినా కూడా మీరు మిమ్మల్ని కాపాడుకుంటూ అటు ఎవరినన్నా కూడా రెస్క్యూ చేయాల్సి వచ్చినప్పుడు కూడా మీకు అది సులభంగా ఉంటుందా, లేకపోతే ఎలా కష్టంగానే ఉంటుందా? ఈ ప్రాక్టీస్ అనేది మేము గట్టిగా స్ట్రాంగ్గా తయారు కావాలి. ప్లస్ మేము ఎక్కడికైతే హెల్ప్ చేయడానికి మేము వెళ్ళామో మా రక్షణ వాళ్ళ రక్షణ అనేసి ఉండాలి ఖచ్చితంగా. అలా ఉంటేనే అంటే మేము వెళ్ళిన ఆపరేషన్కి సక్సెస్ అనేది ఉంటుంది. కప్పన్పల్లి విలేజ్లో వెళ్ళాము. మేము వెళ్ళి వాళ్ళు అంటే దొరికారు కదా, దొరికిన వెంటనే వాళ్ళని విలేజ్ లోపలికి తీసుకొస్తే వాళ్ళ ఊరు వాళ్ళంతా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది అంటే ఇప్పటి వరకు వీళ్ళు పర్ఫామ్ చేసిన టాస్క్ ఇవన్నీ కూడా జస్ట్ చేశారని చెప్పడానికి కాకుండా కప్పన్పల్లి విలేజ్లో వాళ్ళు చెప్పినట్టుగానే అక్కడ 4 మంది మహిళలు బీడీ కార్మికులు దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ రా మెటీరియల్ తీసుకురావడానికి అని చెప్పేసి అడవిలోకి వెళ్ళినప్పుడు తప్పిపోతే ఇక్కడ మన శివంగి లేడీసే వాళ్ళని కాపాడారనమాట. సో అయితే వాళ్ళు ఎన్ని రోజులు అడవిలోనే ఉండి తప్పిపోవడం జరిగింది? 1 డే మొత్తం అడవిలోనే ఉన్నారు మేడం. అయితే వాళ్ళకి చిన్న ఫోన్లు తీసుకెళ్ళడం వల్ల ఛార్జింగ్ అయిపోయి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవడం వల్ల వాళ్ళ లొకేషన్ కూడా ఎవరికి ఐడెంటిఫై కాలేదు. దానివల్ల తప్పిపోయారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎస్పీ మేడం గారికి. వెంటనే మేడం అలర్ట్ అయ్యేసి మమ్మల్ని పిలిపించి బ్రీఫింగ్ ఇచ్చేసి మేడంతో పాటు మేము వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడ డ్రోన్ సహాయంతో వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పేసి తెలుసుకొని అక్కడున్న ప్రదేశానికి మేము చేరుకొని మళ్ళీ తీసుకొని వచ్చినాం వాళ్ళని. ఓకే, అయితే వాళ్ళు డే అండ్ నైట్ అంతా కూడా అక్కడే అడవిలోనే ఉండిపోయారు? ఎస్ మేడం, నైట్ అంతా వాళ్ళు అక్కడే హాల్ట్ అయ్యారు. మేము ఎర్లీ మార్నింగ్ 5కి మేడం బ్రీఫింగ్ ఇచ్చి మమ్మల్ని తీసుకెళ్లారు. ఓకే, అయితే కొన్నిసార్లు మీరు రెస్క్యూ చేసేటప్పుడు కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కానీ లేదా ఎవరైనా ఎవరైనా నక్సలైట్స్ ఎవరైనా సరే క్రిమినల్స్ అక్కడ ఉన్నారని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ తప్పులు చేస్తే దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది? అంటే మేము కరెక్ట్గా కామా ప్లేస్ కన్సిల్మెంట్ కాకపోయినా, వెపన్ కరెక్ట్గా హ్యాండిలింగ్ రాకపోయినా, ఏ చిన్న మిస్టేక్ అయినా మేము కూడా మా రక్షణ కోల్పోతాం. అంటే ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే మన శివంగి లేడీస్ అందరూ కూడా ఈ కామా ప్లేస్ కన్సిల్మెంట్ యాక్ట్ ద్వారా వీళ్ళందరూ అడవిలోకి వెళ్ళినప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బీడీ కార్మికులు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని రక్షించారు. అలా ఏ అడవికి వెళ్ళినా కూడా సమస్య తెలిసిన వెంటనే వాళ్ళు వెళ్ళి రక్షించగలిగే సామర్థ్యాన్ని వీళ్ళు పెంపొందించుకున్నారనమాట. మరి ఇప్పుడు వీళ్ళు లైవ్లో మనం వీళ్ళ టాస్క్ ఎలా పర్ఫామ్ చేస్తారనేదంతా కూడా ఒకసారి చూద్దాం. మొత్తం ఈ అడవిలో 12 మంది మొత్తం లోపలికి వెళ్ళి కామా అండ్ కన్సిల్మెంట్ తర్వాత లోపలికి వెళ్ళి హైడ్ అయ్యి ఉన్నారు. బట్ ఎక్కడ కనీసం ఒక్కరు కూడా మనకు కనిపించట్లేదు. అంటే వాళ్ళు వాళ్ళ టార్గెట్ని ట్యాకిల్ చేయడానికి అసలు కనిపించకుండా అసలు ఇక్కడ ఒకరు ఉన్నారు అనే విధంగా కూడా అనిపించకుండా వాళ్ళు దాక్కుని ఉంటారనమాట. వాళ్ళు టార్గెట్ని ఎలా ట్యాకిల్ చేస్తారు, దాని ద్వారా వాళ్ళు ఎలా రెస్క్యూ చేసుకుంటారు, టార్గెట్ని క్యాచ్ చేస్తారు, ఇతరులు ఎవరైనా సరే ఉంటే వాళ్ళని కూడా ఎలా సేవ్ చేస్తారు, ఇప్పుడు ఒకసారి మనం లైవ్లో చూద్దాం. Number 4 6 Number 2 Number 10 Very good. ఇక్కడ
క్లియర్గా నెంబరింగ్తో ఒక్కొక్కరిని పిలిచిన తర్వాత వాళ్ళు స్టాండ్ బై అయిన తర్వాత మనకు ఒక్కొక్కరు ఎక్కడ ఉన్నారు అనేది కనిపించారు. కొంతమంది అయితే నుంచున్న తర్వాత కూడా మనకు కనిపించలేదు. అంత క్లియర్గా టిపికల్గా వాళ్ళు హైడ్ అయి ఉంటారు కాబట్టి టార్గెట్కి వీళ్ళు దొరికే ఛాన్సే ఉండదు. అంత స్కిల్ఫుల్గా వీళ్ళు ట్రైన్ అయ్యి ఉన్నారనమాట. ఇక్కడ ఈవెన్ నేనైనా సరే ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి లోపలికి బయటికి కనిపించే వరకు నేను కనిపించను అది, బట్ అట్లీస్ట్ మనం నార్మల్గా ఉన్నాం. బట్ వీళ్ళు కామా ప్లేస్ కన్సిల్మెంట్ యాక్ట్ ద్వారా వీళ్ళందరూ కూడా ఎవరికి కనిపించకుండా టార్గెట్ని ట్యాకిల్ చేస్తారు. ఎవరినైతే సేవ్ చేయాలో వాళ్ళని కూడా ఈజీగా సేవ్ చేస్తారు, వీళ్ళు కూడా ఈజీగా సేవ్ చేసుకోగలుగుతారు. ఇది మన శివంగి టీమ్స్ ఉన్న ఒక పవర్ఫుల్ స్కిల్. ఇది మన ఎస్పీ మేడం ట్రైనింగ్ ద్వారా వీళ్ళందరూ 6 monthsగా ట్రైన్ అయి ఉన్నారనమాట. ఇందాక మనం కన్సిల్మెంట్ టాస్క్ అయితే చూసాం, దాని ద్వారా టార్గెట్ని ఎలా టార్గెట్ చేస్తారో చూసాం. నెక్స్ట్ ఇప్పుడు అసలు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసాం ఇంకో సైడ్ అడవి ఉంది, అక్కడ ఇంకొక అడవి ఉంది, అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళ టార్గెట్ అక్కడే ఉంది, సేవ్ చేయాల్సిన వాళ్ళు అక్కడే ఉన్నారు. కొన్నిసార్లు టార్గెట్ ఇక్కడ కూడా చూడొచ్చు, ఎక్కడ ఎలా చూస్తారేమో వాళ్ళకి కనపడకుండా వెళ్ళాలి, వాళ్ళని సేవ్ చేయాలి, వీళ్ళు రక్షించుకోవాలి అని అంటే అసలు మనకి ఇక్కడ వాళ్ళు చాలామంది లోపల ఉన్నారు బట్ మనకు కనిపించట్లేదు. అది వాళ్ళు సీక్రెట్గా వాళ్ళు అందులో నుంచి మెల్లగా బయటకు వస్తారు. అసలు ఈ ఏరియా చూస్తున్నాం కదా, ఈ ఏరియాలో నుంచి నార్మల్గా మనం నడిచినా కూడా కనిపిస్తారు అక్కడి నుంచి చూసినా. బట్ ఇక్కడ కూడా వాళ్ళు కనపడకుండా ఎలా వస్తారు, ఇక్కడ నుంచి ఈ రోడ్డు క్రాస్ చేయడం అనేది మెయిన్ టాస్క్. ఈ రోడ్డు ఎలా క్రాస్ చేసి అవతలకి ఎలా రీచ్ అవుతారో, అందులో నుంచి లోపలికి వెళ్ళి ఎలా ఎవరినైతే సేవ్ చేయాలో వాళ్ళని ఎలా సేవ్ చేస్తారు, టార్గెట్ని ఎలా రీచ్ అవుతారో ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు మనం ఆ మూవ్మెంట్లో భాగంగా వాళ్ళు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ అడవిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పొజిషన్స్ తీసుకున్నారు. ఆల్ ఏరియాస్ నుంచి రౌండ్ అప్ చేసి వాళ్ళు కవర్ చేశారు. అంటే ఇటు సైడ్ నుంచి వచ్చినా లేకపోతే ఇంకెటు నుంచి వచ్చినా సరే వాళ్ళ టార్గెట్ని ఆర్ ఎనిమీని ట్యాకిల్ చేయడానికి వాళ్ళందరూ పొజిషన్స్లో గన్స్ తోటి రెడీగా ఉన్నారు. అండ్ అటు వాళ్ళు టార్గెట్ రీచ్ అవ్వగలుగుతారు, ఎట్ ద సేమ్ టార్గెట్ని గురిపెట్టి వాళ్ళు కరెక్ట్గా ట్యాకిల్ చేయగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంకెవరినైతే సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని సేవ్ కూడా చేయడానికి అన్ని పొజిషన్స్లో వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు. ఇది వీళ్ళ అంటే కఠోర శిక్షలో వీళ్ళు ట్రైన్ అయిన తర్వాత ఎంత స్కిల్ఫుల్గా ఇది కనిపించదు, కానీ మనకి ఎంత ఎనర్జీ కావాలి. నార్మల్గా మనం కాసేపు ఇంట్లో డోర్లో లేకపోతే కాసేపు ఆడితే ఆయాసం వస్తుంది, బట్ స్టిల్ వీళ్ళు ఇంత పర్ఫామ్ చేసినా కూడా ఆయాసం రాకుండా అవన్నీ వాళ్ళు కావాల్సిన క్యారీ బ్యాగ్స్ అన్నీ కూడా క్యారీ చేస్తూ ఎనర్జీతోటే మళ్ళీ వెళ్ళి ట్యాకిల్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారంటే మనం నిజంగానే గొప్పగా చెప్పుకోవాల్సిన విషయము. ఒక ఫీమేల్ అయి ఉండి కూడా మెంటల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా ఇంత స్ట్రాంగ్గా అవ్వటము, వీళ్ళందరినీ తీర్చిదిద్దడం అనేది హ్యాట్స్ ఆఫ్ సిచ్యువేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ అందరూ ఎవరికి వాళ్ళ పొజిషన్స్లో ప్లేస్ అయి ఉన్నారు కదా. ఇక్కడ ఒక శివంగితోటి మనం మాట్లాడదాము, అసలు వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు ఏం చెప్తారు. హలో, మీ పేరండి? కీర్తి మ్యామ్. కీర్తి గారు, మీరు ఇప్పుడు పర్ఫామ్ చేసిన టాస్క్ అంతా కూడా అది సింపుల్ది కాదు, మరి వీటి గురించి మీరు ఏం చెప్తారు? అండ్ ఈ ట్యాకిల్ చేయటం కానీ, మీ పొజిషన్స్లో మీరు ఉండటం, ఇలా సౌండ్స్ వచ్చినప్పుడు సడన్గా ఎవరన్నా ఎక్కడి నుంచి అని వస్తున్నారు అన్నప్పుడు వెంటనే మీరు షార్ప్గా ఉండటం, ఇవన్నిటి గురించి ఏం చెప్తారు? మేము ఇది మూమెంట్ అంటారు. ఎవరైనా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో ఇక్కడ ఉన్నారు నక్సలైట్స్ కానీ ఎవరైనా ఉన్నారు అంటే మేము ఫస్ట్ అన్నీ తీసుకొని వస్తాం, ఇక్కడికి కన్సీల్ అయిపోతాం. ఇక్కడ కన్సీల్ అయిపోయి సడన్గా ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ లేకుండా మనం స్టే కూడా చేస్తాం 3 days వరకు. అట్లా జస్ట్ ఒక డౌట్తో కూడా మీరు ఇక్కడ ఉండి స్టే చేస్తారు. అయితే కొన్నిసార్లు ఇటువంటి టాస్క్లు అనేవి ఫిజికల్గా, మెంటల్గా ఎంత టాస్కో, మళ్ళీ కొన్నిసార్లు మనకేమైనా రిస్క్ అవ్వచ్చేమో. మనం అడవిలో వచ్చినప్పుడు జంతువులు, పాములు కూడా ఉంటాయి, అటు మళ్ళీ శత్రువులు ఉంటారు. మీకు ప్రాణాలకు రిస్క్ అని అనిపించినప్పుడు మీరు అయినా ముందుకు ఎలా వెళ్ళగలుగుతున్నారు? మనం అనుకుంటే, మనుషులు అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం అన్నది ఫస్ట్ థింగ్. అందుకే మమ్మల్ని స్ట్రాంగ్గా చేస్తున్నారు మేడం. విమెన్ అంతే తక్కువ ఎవరు చూడొద్దని
అందరు ఈక్వల్గా ఉండాలని, దేంట్లో వాళ్ళకు తక్కువ కాకుండా అన్నిట్లో మాకు ముందు గుర్తింపు ఉండకపోయేది. ఇప్పుడు మేడం వల్ల మాకు చాలా గుర్తింపు వచ్చింది. ఇక్కడ మేము అందరం ఇట్లా వచ్చాం కదా, ఇప్పుడు ఎవరైనా ఇక్కడ నుంచి ఎనిమీస్ వచ్చినా ఒక్కరికి తెలిసిన ఎనిమీ వస్తుందని మాకు సిగ్నల్స్ అని ఉంటాయి. వాళ్ళ సిగ్నల్ని బట్టి మేము గుర్తుపట్టి అందరం అలర్ట్ అవుతాం. మీకు సిగ్నల్స్ అనేవి ఎలా వస్తాయి? విజిల్ సౌండ్ కానీ కొన్ని పెట్టుకుంటారు, యానిమల్స్ లాగా అరవడం కానీ అట్లా కొన్ని టైప్స్ ఉంటాయి. మీరు కూడా ట్రైన్ అయ్యి ఉంటారా? యానిమల్ సౌండ్స్ ఎలా ఉంటాయి అండ్ శత్రువులు యానిమల్స్ లాగా సౌండ్ చేస్తే ఎలా తెలుస్తుంది అని మీకు ట్రైన్ అవుతుందా? మీకు ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, నేర్పిస్తున్నారు అన్ని. మీరు పర్టికులర్గా ఇప్పటి వరకు చేసిన అన్ని పర్ఫార్మెన్స్ టాస్క్లలో కూడా మీరు ఇంతకుముందు గతంలో కొంతమంది మహిళలను కూడా రక్షించారు. సో ఇలా మీలో ఆత్మస్థైర్యం కానీ ధైర్యం కానీ ఇవన్నీ కూడా ఎలా పెరిగాయి? వీటి వల్ల మీరు కూడా ఎలా డెవలప్ అయ్యారంటే? మాకు మార్నింగ్ పీటీ నుంచి స్టార్ట్ చేస్తూ అంటే చూస్తున్నాం కదా ఏం జరుగుతుంది జనరేషన్లో అని, అవన్నీ చూసేటప్పుడు మనం కూడా స్ట్రాంగ్ అవ్వాలి, మనం కాపాడాలి అన్న ఒక ఇంట్రెస్ట్, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది చాలా కాపాడాలి అని. సాధారణంగా ఇలాంటి టాస్క్లు మహిళలకి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఎక్కువగా ఆర్మీ సైడ్ చూస్తాం, కానీ నార్మల్ పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలకి అమ్మాయిలకి ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వడం అనేది అరుదు. బట్ ఈ ట్రైనింగ్ వల్ల ప్రతి డిస్టిక్లో కానీ ప్రతి చోట అమ్మాయిలకి ఇటువంటి ట్రైనింగ్ వల్ల ఎలా ఉపయోగపడుతుందని చెప్తారు? ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆ అది ఇథనాల్ ఫ్యాక్టరీ ఇన్సిడెంట్ అప్పుడు చాలా అంటే ఉమెన్ ఫోర్స్ ఉన్నా కూడా అంటే బాయ్స్ ఉమెన్ని టచ్ చేయలేరు కదా, అందుకే వాళ్ళు ఉమెన్ ఫోర్స్ని ఫస్ట్ పంపించారు. అమ్మాయిలను పంపించేసరికి ఉమెన్ ఫోర్స్ తక్కువ అయ్యేసరికి కొంచెం ప్రాబ్లం అయింది. ఈ థర్డ్ మేడంకి వచ్చి అందరినీ స్ట్రాంగ్ చేయాలి అని శివంగి టీం అని ఏర్పాటు చేశారు. మీ పేరు? అన్నపూర్ణ గారు, మీరు నేను ఇందాక అన్నట్టుగానే కొన్నిసార్లు బావి ఉండొచ్చు, ఊబి కూడా ఉండొచ్చు. మీరు వీటన్నిటికీ కూడా మీ మైండ్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు? మనం ఫస్ట్ అడవి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి రావడమే మనం అన్నీ తెలుసుకునే వస్తాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదైనా చేయగలగాలి అని కంపల్సరీ మనం పెట్టుకొని ఉండాలి. మన పేరెంట్స్ సపోర్టింగ్ కానీ హస్బెండ్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. సో చేస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. కానీ కొన్నిసార్లు సపోర్ట్ చేసినప్పుడు ఫ్యామిలీ పరంగా కానీ ఇక్కడ మీకు కూడా ప్రాణాలకు రిస్క్ ఉంటుంది అని తెలిసినప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకోగలిగారు? ఖచ్చితంగా ముందుకు కొంతమంది వెనకడిగేస్తారు, బట్ మీరు ముందుకు వస్తున్నారు. దానికి సంబంధించి మీరు ఎలా ఇన్స్పైర్ అవుతున్నారు? ఇప్పుడు చూస్తున్న సమాజంలో చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. సో దాన్ని బట్టి చూస్తే మనం వాళ్ళకంటే ఒక పొజిషన్ చాలా బెస్ట్లో ఉన్నాం కాబట్టి మనల్ని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి. సో మనం చేస్తేనే కదా ఇంకా చాలామంది వస్తారు అని చెప్పేసి మనం కూడా ముందుకు వచ్చి చేయాలి. మీ పేరు? సుజీవన గారు, నేను చూసిన ఇందాక వరకు కూడా మీ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, ఎట్లా ట్యాకిల్ చేస్తారు, ఇవన్నీ కూడా ప్రాసెస్లో మీకు చాలా ఓపిక కావాలి. నిజంగా నేను అబ్జర్వ్ చేస్తుంటే నార్మల్గా నడుస్తున్నప్పుడే అబ్బా అలసిపోయామనిపిస్తుంది. మీరు ఈ బ్యాగ్ మోస్తారు, ఈ గన్ క్యారీ చేయాల్సిందే, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఎలా మీకు అంత ఓపిక, సహనం, ఎనర్జీ ఎలా వస్తుంది? ఫస్ట్ థింగ్ ఆడవాళ్ళంటేనే ఓపిక. దానికి తగ్గట్టుగా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ ఇంట్లో కూడా హ్యాండిల్ చేయాలి, ఇంట్లో మేనేజ్ చేయడం అవన్నీ ఆడవాళ్ళకి ఓపిక పుట్టుకతోనే వచ్చింది అన్నట్టు. దీంట్లోకి వచ్చిన తర్వాత ఏంటిదంటే మాకు ట్రైనింగ్లోనే ఫస్ట్ నుండి నేను 2020 బ్యాచ్ 5 years అవుతుంది. ట్రైనింగ్లోనే ఇవన్నీ అంటే మెంటల్గా ఎమోషనల్గా అన్నీ ఎట్లా ఉండాలని చెప్పేసి ట్రైనింగ్ నుండే చెప్తారు కాబట్టి. ఓకే, శివంగి టీం అంటేనే అంత స్ట్రాంగ్గా ఉంటుందని అంటారు. అయితే అవునవును, ఈ శివంగి టీము మిగతా అమ్మాయిలందరికీ కూడా కొన్నిసార్లు సిచ్యువేషన్ వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేరు. వాళ్ళ గురించి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీ ట్రైనింగ్లో భాగంగా ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్కే వచ్చి ట్రైన్ అవ్వాల్సిన అవసరం ఉండదు, బట్ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవచ్చు? ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చూసి బయట జరుగుతున్న అవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఒక అమ్మాయి అయిందంటే శారీరకంగా ఖచ్చితంగా దృఢంగా ఉండాలి, మళ్ళీ మెంటల్గా ఖచ్చితంగా దృఢంగా ఉండాల్సిందే. మనం బయటికి వెళ్ళి బతకగలగాలి అని అంటే ఖచ్చితంగా శారీరక పరంగా దృఢంగా ఉండాలి. మీరు ఇవన్నీ ట్రైనింగ్ తీసుకుని మీరు ఇట్లా పర్ఫామ్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ గతంలో మీ టీమ్ 4 మహిళలు తప్పిపోతే అడవిలో రక్షించారు, దీనికి సంబంధించి మీ ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏమన్నా చెప్పారు, ఏమన్నా మాట్లాడారు? అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎట్లా అంటే మేము డిపార్ట్మెంట్కి రాకముందు చాలానే భయపడేది. అరే అమ్మాయి కదా వెళ్ళి ఎట్లా ఉండగలుగుతుందో లేదో
అమ్మాయిల్ని మ్యాక్సిమం ఇంట్లో వాళ్ళు గారాబంగానే పెంచుకుంటారు. ఇట్లా పంపించాలంటే కొద్దిగా ఫస్ట్లో భయపడేది, కానీ నన్ను పంపించిన తర్వాత నేను ఇక్కడ జరుగుతున్నాయి ఏం పర్లేదు ఇట్లా ఉంటాయి మాకే అన్నీ చెప్తే వాళ్ళు ఓకే బాగానే ఉంటుంది పంపించే మంచిగా అయింది అని చెప్పేసి, అంటే వాళ్ళు ఉండగలుగుతారు బతకగలుగుతారు కదా అని చెప్పేసి, అంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా సెల్ఫ్గా మనీ పరంగా అయినా దేని పరంగా అయినా అని చెప్పేసి. సో ఇట్లా వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్గా చేసుకొని ఇతరులని స్ట్రాంగ్గా చేసే విధంగా వీళ్ళు తయారయ్యారు. ఇంట్లో వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అంటే అమ్మాయిలు ఖచ్చితంగా ఇలా ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా ఏ విషయంలో ఆపరు అనడానికి ఇదే ఎగ్జాంపుల్. అంటే మనం ఏం చేసినా సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం ఇది అని అంటే వద్దన్నారంటే అక్కడ ఏదో సరిగ్గా లేదని అర్థం. కానీ మనల్ని ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు భయం ఉన్నా వద్దని చెప్పకుండా ఉండటానికి కారణం మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటున్నాము ఎమోషనల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా. సో ప్రతి అమ్మాయి కూడా ఈ శివంగి టీంని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మనం ఆశిద్దాం. నెక్స్ట్ మరి వీళ్ళు పర్ఫామ్ చేసే టాస్క్లు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఎంతో ఇన్స్పైర్ చేస్తున్న ఈ శివంగి టీం ఒకసారి ఇక్కడే ఒక దగ్గర మన కోసం కూర్చున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఒకసారి అసలు మీకు శివంగి టీంలోకి రావడం గురించి మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉంది. ఇంతకుముందు ఏంటిదంటే అసలు మాకు గుర్తింపు అనేది ఏం లేకుండే, మేము నార్మల్గా ఇక స్టేట్ వైడ్ అందరూ డబ్ల్యూపీసీస్ ఎట్లా డ్యూటీస్ చేస్తారో మాకు కూడా సేమ్ యాక్చువల్ ఇది ఈ డిస్టిక్లో సేమ్ అట్లనే డ్యూటీస్ ఉండేవి. గార్డ్ డ్యూటీ, ఎస్కార్ట్స్ ఉంటాయి కదా, ఆ ఎస్కార్ట్ అంటే ప్రిజనర్స్ని కోర్టుకి తీసుకెళ్ళడం రావడం, లేదంటే ఇంకా బందోబస్తులు ఏవైనా అల్లర్లు జరిగినప్పుడు అట్లాంటి టైంలో నార్మల్ డ్యూటీస్ మాత్రమే ఉండేది. అందరితో పాటు మేము కూడా ఆ డ్యూటీసే చేసేది. కానీ ఇంతకుముందు ఇథనాల్ ఫ్యాక్టరీ ఇన్సిడెంట్ తర్వాత ఈ శివంగి టీం ఏర్పాటు చేసినప్పటి నుండి కొంచెం గుర్తింపు అనేది వచ్చిందనమాట. మేము ఇంతకుముందు కాకి యూనిఫామ్ వేసేది, నార్మల్గా పోలీస్ అని గుర్తుపట్టేది కానీ స్పెషల్గా ఒక ఐడెంటిఫికేషన్ అనేది లేకుండే, జస్ట్ నార్మల్ ఏదో జాబ్ కోసం వెళ్ళినాం అన్నట్టు ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని వేరేలాగా ఒక లెవెల్లో చూస్తున్నారు. అవును. మీకు అసలు ఈ శివంగి టీంలో కొంతమంది అమ్మాయిలని నిజంగా కొన్నిసార్లు మనం కూడా బాధపడాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదైనా చిన్న కష్టం చెప్పంగానే వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు, అమ్మా నా వల్ల కాదని. మీరు ఎలా మోటివేట్ అవుతూ ఇప్పటిదాకా కూడా కొనసాగలిగారు? శివంగి టీం అనేది ఒక్కరి వల్ల చేసేది కాదు, మా టీం వర్క్ మొత్తం అంటే మా అడ్మిన్ సార్ గారి నుండి ఎస్పీ మేడం ప్రోత్సాహంతో అడ్మిన్ సార్తో అంటే వాళ్ళ అప్రోచ్తోనే వాళ్ళు మాకు ఇన్స్పైర్. ఎస్పీ మేడం గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తరఫున మాకు డైలీ ప్రాక్టీస్లో మా అడ్మిన్ సార్ గారు కానివ్వండి, ఆర్ఎస్ఐ సార్స్ కానివ్వండి, ఇన్స్ట్రక్టర్ సార్ వాళ్ళు ప్లస్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నామంటే వాళ్ళ మోటివేషన్తోనే ఇక్కడ మాట్లాడుతున్నాము. మేము ఈ టాస్క్లన్నీ చేయడం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నిర్మల్లో వర్క్ చేస్తున్నారు 2018 బ్యాచ్ అంటే మా సీనియర్స్, మేము 20 బ్యాచ్, మా తర్వాత 2024 బ్యాచ్ వాళ్ళు వచ్చిండ్రు. వీళ్ళందరూ టీం వర్క్ చేస్తేనే ఇదంతా మేము సక్సెస్ కాగలుగుతున్నామండి. ఓకే, సూపర్. మీకు మ్యారేజ్ అయిందా? అయింది మేడం. ఓకే, మ్యారేజ్ అయిన వాళ్ళకి మీకు తెలిసిన సమస్యలు ఏమి ఉండవు. కొన్నిసార్లు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ చెప్పేది ఏంటంటే జాబ్ మానేసి అని. బట్ మీరు ఎలా, ఇంట్లో వాళ్ళు మీకు అలానే మాట్లాడేవారా లేకపోతే మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇంట్లో వాళ్ళు సపోర్టింగ్ ఉంది మేడం, ఫుల్ సపోర్టింగ్ ఉంది. అంటే ఆఫ్టర్ అంటే జాబ్ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ చేసుకున్నాను. కాకపోతే శివంగి టీం అనేది కొత్తగా అయింది కాబట్టి నార్మల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అని కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. ఇంకా దాంట్లో ఇదంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఫుల్గా ఉండాల్సింది. ఉన్నారు వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారా? ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు ఇంట్లో? సపోర్టివ్గా ఉన్నారు. అంటే ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో డ్యూటీకి వచ్చినా వాళ్ళు పిల్లల్ని మేనేజ్ చేయడం అలా చేయిస్తారు. మీరు పొద్దున్న 5 గంటలు 5:40 వచ్చేస్తారు, మళ్ళీ రాత్రి ఎప్పుడు వెళ్తారో రిటర్న్ ఇంటికి ఎప్పుడు వెళ్తారో కూడా మీకు తెలియదు శివంగి టీం వచ్చినాక. మరి ఇంట్లో వాళ్ళకి మీరు ఏం చెప్పుకుంటూ ఉంటారు సమాధానం? అంటే శివంగి టీం అయిన తర్వాత నుండి అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, కాకపోతే ఇంట్లో వాళ్ళకి తెలుసు కాబట్టి ముందే శివంగి టీం ఇది అని చెప్పేయడంతో వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతున్నారు. అంటే సపోర్టింగ్ అయితే కంపల్సరీ ఉండాల్సింది. మీరు ఒక మ్యారీడ్ ఉమెన్గా మీరు ఇటువంటి ఒక శివంగి టీంలో ఉండటాన్ని మీరు ఎలా భావిస్తారు? ఎందుకంటే మ్యారేజ్ తర్వాత అమ్మాయి లైఫ్ అయిపోతుంది అని అనుకున్న వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఫిజికల్ ఫిట్నెస్ అనేది మాకు చేయిస్తున్నారు. అంతకన్నా ముందు ఉండకపోతుండే, ట్రైనింగ్ తర్వాత నుంచి డ్యూటీసే ఉంటుండే. శివంగి టీంకి వచ్చిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్కి అలా చేస్తుండే. అయితే పెళ్ళైన తర్వాత కొంచెం లోపల ఉంటాయి కదా. అవును. కాకపోతే ఈ ఫిజికల్ ఫిట్నెస్ తోటి మళ్ళీ సార్ వాళ్ళ సపోర్ట్ తోటి
అన్నీ మేనేజ్ చేయగలుగుతున్నాం. అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగుంది. పొద్దున డ్యూటీ ఉన్నా కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళలేం, పిల్లల్ని చూసుకోవడం కానీ ఇంట్లో కుకింగ్ కానీ వాళ్ళు చేసుకుంటారు. కానీ కొంతమంది అమ్మాయిలు మ్యారేజ్ తర్వాత ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా సపోర్ట్ ఉన్న కొంతమందికి సపోర్ట్ ఉండకుండా ఇంకా గివ్ అప్ ఇచ్చేస్తారు, నేను చేయలేను కష్టం ఇంట్లో అంటున్నారని. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇందులో ఇట్లాంటి ఫస్ట్ మనపై మనకు నమ్మకం ఉండాలి. మనపై మనకు నమ్మకం ఉంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మీరు మ్యారీడ్ ఉమెనే కదా, మీరు ఇంట్లో కానీ పిల్లల్ని కానీ వీటిని ఎలా మేనేజ్ చేస్తారు? అసలు ఈ సమస్య అంటే మ్యారేజ్ అయిన ఉమెన్ వర్క్ చేయడం అనేది పెద్ద సమస్య అన్నట్టు ఉంటుంది. మరి మీరు దీని గురించి ఏం చెప్తారు? నాది ప్రాపర్ వచ్చేసి మంచిర్యాల అండి. నేను ఇక్కడ నిర్మల్లో జాబ్ చేస్తున్నాను. నాకు ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాల్సిందే. నాకు 2 ఆడపిల్లలు, ఒక పాప ప్రెజెంట్ 9th క్లాస్ చదువుతుంది, ఒక పాప 7th క్లాస్ చదువుతుంది. నేను పిల్లల్ని, హస్బెండ్ని, ఫ్యామిలీ కంప్లీట్ వదిలేసి వచ్చి ఇక్కడ ఉంటున్నాను ఒకదాన్ని సింగిల్గా. నాకు పిల్లల్ని స్కూల్కి పంపించడం దగ్గర నుంచి చూసుకునేదాకా మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా అమ్మ నాన్న, మా అత్తగారు కానీ వాళ్ళు కంప్లీట్ సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేను ఇక్కడ. ఎందుకంటే ఇది నా స్ట్రెంగ్త్, నేను అడ్జస్ట్ అవ్వగలుగుతాను, చేసుకోగలుగుతాను, నాకు నేను చెప్పుకోగలుగుతాను. కానీ నా పిల్లలకి అది అర్థం కాదు కదా. నా పాప 7th క్లాస్ పాప చదువుతుంది. ఒక్కొక్కసారి జాబ్ మానే మమ్మీ, నువ్వు అక్కడ ఉంటే మీకు ఇట్లా అందరు మమ్మీలు వస్తున్నారు, నువ్వు రావట్లేదు అని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళకి చెప్తున్నాం, కాకపోతే ఎమోషనల్గా ఉన్నాం అనుకో ఇది ఫిజికల్గా మనం చేయలేము. ఇక్కడ ఖచ్చితంగా ఫిజికల్గా ఉంటేనే మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని ఇక్కడ ఫిజికల్గా ఉంటేనే అవుతుంది. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు. ఏం చేసినా వాళ్ళ ఫ్యూచర్ కోసం. ఆడపిల్లలు కాబట్టి వాళ్ళు కూడా నేను స్ట్రాంగ్ ఉంటేనే వాళ్ళు నన్ను చూసి ఇంక ఇన్స్పైర్ అవుతారు. చెప్పుకోవాలి మనం. నాకు మా హస్బెండ్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారండి ఇక్కడ. మా అమ్మ నాన్న కూడా వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తున్నారు, నా జాబ్ అర్థం చేసుకుంటున్నారు కాబట్టి నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళడానికి అవ్వదు, ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు వాళ్ళే ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. సూపర్. అంటే ఇంత సపోర్టివ్ ఫ్యామిలీ మీకు ఉంది కదా. డెఫినెట్లీ పిల్లలు 2 అమ్మాయిలు అన్నప్పుడు ఒక శివంగి మమ్మీని చూసి వాళ్ళు పెరుగుతున్నారు. ఒక స్టేజ్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఎదిగిన తర్వాత? ఏ ఆడపిల్లైనా ఖచ్చితంగా తనకి జాబ్ ఉండాల్సింది. కొంత ఏజ్ వచ్చే వరకు అమ్మ నాన్న ఉంటారు, తర్వాత హస్బెండ్ అని ఉంటారు. కానీ ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. వాళ్ళకి వాళ్ళ స్ట్రెంగ్త్ తెలియాలి, చేసుకోగలగాలి. మనం కొంతవరకే ఉంటాం. బయటికి వెళ్ళినప్పుడు సిచ్యుయేషన్ ఎప్పుడు ఎలా ఉంటుంది, ప్రతిసారి మనం పక్కన ఉండాలని లేదు కదా. ఆ సిచ్యుయేషన్ వాళ్ళు ఫేస్ చేసుకోవాలంటే ఫస్ట్ మదర్గా మనం స్ట్రాంగ్ ఉండాలి. మనం స్ట్రాంగ్ ఉండి వాళ్ళకి చెప్పగలిగితేనే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. కాబట్టి మా పిల్లలు మా దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ధైర్యంగా ఉండాలి. ఏదైనా సిచ్యుయేషన్ వస్తే ఎదుర్కోగలగాలి. నాకు నా పిల్లలు ఫ్యామిలీ ఎప్పుడు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం రాలేదు. మీ సందర్భంగా నేను మా ఫ్యామిలీకి, మా హస్బెండ్కి కానీ, నా పిల్లలకి కానీ చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మీరు ఏం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ కానీ? అసలు ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి చదువు ఒకటి, బట్ నిజం జీవితంలో మనం ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాక నేర్చుకునేది ఒకటి. మీరేం నేర్చుకున్నారు అసలు ఈ డిపార్ట్మెంట్కి వచ్చాక, ఈ శివంగి టీంకి వచ్చాక? నా పేరు దేవత. నేను 2020 బ్యాచ్కి చెందిందాన్ని. అప్పుడు భర్తీ అయ్యాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా ఒక టీం ఫామ్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం నేను చూసాను. నిర్మల్ డిస్టిక్లో కూడా, స్టేట్ లెవెల్లో కూడా. ఇందులో నేను కూడా ఒక భాగం అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఉమెన్స్కి జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ని ఎట్లా ఫేస్ చేయాలి, వాళ్ళకి కూడా ఎట్లా సేవ్ చేయాలనేది. ఇక్కడ మనకి మ్యాప్ చిన్నప్పుడు పుస్తకాల్లో మహా అయితే మనకి సేమ్ అదే ఇండియా మ్యాప్ లేకపోతే వరల్డ్ మ్యాప్ ఇవే పెట్టి అందులో కొన్ని నేమ్స్ మాత్రమే ఇక్కడ పెట్టండి అనేవాళ్ళు. బట్ ఈ మ్యాప్లు ఇవన్నీ చూసి మీరు ఎలా నేర్చుకుంటున్నారు? GPS ట్రాకర్స్ వీటన్నిటిని గురించి ఏం తెలుసుకున్నారు? దీన్ని జియోగ్రాఫికల్ మ్యాప్ అంటారు సార్. దీని ద్వారా ఒక పర్సన్ కానీ తప్పిపోయినప్పుడు లేదా ఎవరిదైనా తెలుసుకోవాలని అనుకుంటే దీని సహాయంతో, దీన్ని GPS అంటారు, దీని సహాయంతో తెలుసుకోవచ్చు. ఎవరైనా కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే ఈ సెట్ ద్వారా కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే. అంటే ఈ జియోగ్రఫికల్ మ్యాప్ అనేది అంతా కూడా మీకు ఇక్కడ మన నిర్మల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించింది. ఒకవేళ మీరు వేరే ఏరియా రెస్క్యూ చేయడానికి వెళ్తే ఆ మ్యాప్ తీసుకొని GPS ట్రాకర్ తీసుకొని నిర్మల్ డిస్ట్రిక్ట్ లో మాత్రమే ఇది ఓన్లీ. వేరే డిస్ట్రిక్ట్ అయితే వేరే మ్యాప్ తీసుకొని వెళ్తారు. ఓకే, సూపర్. అండ్ మీరు శివంగి టీంలోకి వచ్చారు. బట్ మామూలుగా చూసుకుంటే మనము ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు ఇండిపెండెన్స్ డేస్ని జరుపుకుంటూనే వస్తున్నాము. కానీ చాలామంది ప్రజలకి కామెడీ చేసుకోవడం, బయట నీకు ఇండిపెండెన్స్ డే అంటే ఏం తెలుసు అవి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. బట్ మీరు ఏం చెప్తారు అసలు నిజ జీవితంలో మనుషులందరూ కూడా ఎలా వ్యవహరించాలి, అటు అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు లక్ష్మి. నేను కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాతనే జాబ్ వచ్చింది.
అది కూడా ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే వస్తుంది. ఖచ్చితంగా ఏ ఆడపిల్లకైనా మనం ఒక అడుగు ముందుకు వేయాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి అని ఒకప్పుడు మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ జనరేషన్కి నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఎవరి సపోర్ట్ లేకపోయినా కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకు ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ మన మీద మనకు నమ్మకం కానీ ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలం. అలా ఇప్పుడు మన ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రతి మహిళ సాధిస్తుంది. మన కళ్ళ ముందు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం కూడా. మళ్ళీ ఇండిపెండెన్స్ డే గురించి చెప్పాలి అంటే అందరు జోకులు వేసుకోవడం అంటే ఎందుకు ఫ్రీడమ్ అనేది ఈజీగా వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు ఏంటి అంటే ఎంతోమంది రక్తదానం చేస్తే మనకి ఈ ఇండిపెండెన్స్ డే వచ్చింది. అది తెలియక వాళ్ళు అలా చేస్తున్నారేమో కానీ బాధ్యతగా ఉన్న ప్రతి పౌరుడు కానీ ఎవరు కూడా ఇలా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ త్యాగానికి మనం విలువ ఇవ్వనట్టు అవుతుంది. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలు ఎంత ఫిజికల్గా ఉన్నా కానీ మెంటల్లీ స్ట్రాంగ్ లేకపోతే ఆ ఫిజికల్ ఫిట్నెస్ దేనికి కూడా పనిచేయదు. ఖచ్చితంగా మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నప్పుడే మనం ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ అవుతాం, మనల్ని మనం బిల్డ్ చేసుకోగలుగుతాం. ఖచ్చితంగా అమ్మాయిలు మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. చిన్నదానికే ఓవర్ థింక్ చేసుకుంటూ మన లైఫ్ని అక్కడే నాశనం చేసుకోకుండా మనం కూడా చేయగలుగుతాం. మనం కూడా ఇంకొకరిని తీర్చిదిద్దగలుగుతాం. ఎందుకంటే ఒకరు పుట్టాలన్నా కూడా ఫస్ట్ మన వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి మనం ఏది చేయాలన్నా కూడా ఒక ఆడదాని వల్లనే అవుతుంది. అది మనం నిరూపిస్తూ పోవాలి. కానీ ప్రతి చిన్నదానికి అక్కడే ఆగుతూ మనల్ని మనం కించపరుచుకునే విధంగా సమాజానికి ఇప్పుడు వచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోకుండా దాన్ని యూజ్ చేసుకుంటే మనం చాలా చేయగలుగుతాం. దేశానికైనా మన ఫ్యామిలీకైనా దేనికైనా. సూపర్ అసలు చాలా స్ట్రాంగ్గా సూపర్గా అసలు నిజంగా కరెక్ట్ పాయింట్ మాట్లాడారు మీరు లక్ష్మి గారు. అసలు ఒక ఉమెన్ నిజంగా ఎలా ఉండాలో అలా చెప్పారు. విమెన్ అంటే ఏదో మనం నచ్చి ఏదో స్వాతంత్రం వచ్చింది కొన్నిసార్లు ఇక్కడ చాలామంది మనం దుస్తుల గురించే మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ దాని గురించి అవసరం లేదు. ఏది అవసరమో దాని గురించే మనకి క్లియర్గా లక్ష్మి గారు చెప్పారు. దీనికి ప్రతి ఒక్కరు డెఫినెట్లీ క్లాప్స్ కొట్టాల్సిన సిచ్యువేషన్. ఇప్పుడు ఇంకో శివంగితో వాళ్ళ మాటలు అసలు చాలా ఇన్స్పిరేషనల్గా ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ అంటే ఆనంద బాష్పాలతో వచ్చిన ఎమోషన్ అనమాట ఇది. నిరోషా నువ్వు చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ముందుకు వెళ్ళాలి అనే ఉత్సాహం నీలో కనిపిస్తుంది. ఆ మోటివేషన్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నా పేరు నిరోషా. యాక్చువల్గా ఈ మోటివేషన్ అనేది మా ఫాదర్ నుండి వచ్చింది. మా ఫాదర్ కూడా సివిల్ కానిస్టేబుల్గా హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నారు. అక్కడ నుండి చిన్నప్పటి నుండి మా డాడీ యూనిఫామ్ చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఎప్పటికైనా యూనిఫామ్ వేసుకోవాలని చెప్పి ప్రిపేర్ అయ్యి ఈవెంట్స్ అన్నీ క్వాలిఫై అయ్యి ఇప్పుడు 2024లో భర్తీ అయ్యాను. అయితే నిరోషా చాలామంది అంటే ఫస్ట్ ముందు మీ నాన్నగారు నువ్వు శివంగి టీంలో జాయిన్ అయ్యావనగానే మీ ఏమని ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీ చిన్నప్పటి నుండి చేసి కష్టం, నేను ఆల్రెడీ చిన్నప్పటి నుండి చేస్తున్నాను, ఇంత కష్టంగా ఉంటుంది, అమ్మాయి నువ్వు కష్టపడలేవు, నువ్వు వేరే జాబ్ చూసుకో. యాక్చువల్గా నేను బీటెక్ చేశాను, కమ్యూనికేషన్ ఫీల్డ్కి వెళ్ళిపో, ఇదంతా నీకు అవసరమా, సాఫ్ట్వేర్కి వెళ్ళు అని అన్నారు. లేదు డాడీ, నేను ఇన్స్పైర్, ఆడపిల్ల అయితే ఉంది చేయడానికి, లేదా కొడుకు అయితేనే చేయాలా, అమ్మాయిగా నేను కూడా చేస్తాను, నేను కూడా చేసి చూపిస్తానని చెప్పి. యాక్చువల్గా మా ఫాదర్కి ఇష్టం లేదు, నేను ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నాను, ఆడపిల్లవి నువ్వు చేయొద్దు, పెళ్లి చేసుకో అని అంటే, డాడీ నేను జాబ్ కొట్టి పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అందుకే ఈ 2024లో బట్ చాలా మంది కొన్నిసార్లు అటు ఇంట్లో వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చలాకీగా ఎంజాయ్ చేస్తూ నిజంగానే లేదా అందంగా తయారయ్యేదాము, అమ్మాయిలు అందరూ ఎక్కువగా నేను అందంగా ఉండాలి, నా ఫేస్ పాడవద్దు ఇలా చూసుకుంటూ ఉంటారు. బట్ నువ్వేమని చెప్తావు నిరోషా వాళ్ళకి? అందం అంటే జస్ట్ మనం చూసే విధానాన్ని కాటు మేకప్ వేసుకొని బయట తిరగడం ఇదంతా అందం కాదు. నా దృష్టిలో అందం అంటే కాన్ఫిడెంట్గా ఉండడం, క్యారెక్టర్గా ఉండడం, మంచి టాలెంట్ ఉండడం. ఇదంతా ఇప్పుడు కొంతమంది హ్యాండ్స్ లేకుండా కాళ్ళు లేకుండా ఎంతో కష్టపడి వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. మనకు అన్నీ ఉండి కూడా మనం ఇలా చేయడం కరెక్ట్ కాదు. మనకు కాన్ఫిడెంట్ మనలో ఉండాలి. మన కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే మన అందం అనేది ఉంటుంది. కాన్ఫిడెంట్గా ఉండడం ఆ కిక్కే వేరు ఉంటుంది. అందం ఈ యూనిఫామ్ వేస్తేనే నాకు కిక్. చూసారు కదా శివంగి టీమ్ని ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యారు, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నారు. వాళ్ళు మార్నింగ్ నుంచి ఫిజికల్ యాక్టివిటీస్ నుంచి ఇప్పుడు ఫారెస్ట్కి వచ్చిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ వరకు ఎలా ఏం చేస్తారు అన్నీ చూసాము. నెక్స్ట్ ఇంకొక చిన్న ఘట్టం ఉంటుంది ఏంటంటే బోట్ రెస్క్యూయింగ్ అనమాట. అక్కడ ఎవరన్నా అనుకోకుండా ఎవరన్నా సరదాగా వెళ్ళి లేక్లో పడిపోయినా లేదా కొంతమంది అనుకోని స్థితులలో సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా కాపాడటానికి మన శివంగి టీమ్స్ అక్కడ కూడా ఉంటారనమాట. ఎప్పుడు ఎవరన్నా సడన్గా పడిపోతే వాళ్ళని వెంటనే రెస్క్యూ చేసి బయటకు తీసుకొస్తారు. మెయిన్గా వీళ్ళు చేసే ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ యాక్టివిటీస్ కన్నా కూడా వీళ్ళు ఒక్కొక్క మాట కూడా తూటాల్లాగానే గట్టిగా స్ట్రాంగ్గా నాకు తగిలాయని చెప్పాలి. ఈ షోకి రావడానికి కానీ ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం ఎందుకు చేశానంటే ఈ ఇండిపెండెన్స్ డే ద్వారా మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వడం కానీ స్వాతంత్రం రావడం కానీ ఫ్రీడమ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అది ఆడైనా మగైనా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా
అర్థం చేసుకోవాలి అని మనందరికీ తెలియడం కోసమని మీకు ఇది చూపించే ప్రయత్నం చేశాను. సో నెక్స్ట్ ఉన్న ఆ చిన్న ఘట్టం కూడా చూసేద్దాం. నారీ శక్తులు అంటే మన శివంగి టీం ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము ప్రాక్టీస్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ తర్వాత ఫారెస్ట్లో ఎట్లా రెస్క్యూ చేస్తారు, ఏమైనా ట్యాకిల్స్ ఎలా చేస్తారు అబ్స్టాకిల్స్ని అనేది చూసాము. ఇప్పుడు వీళ్ళు చేసేది వాటర్ రెస్క్యూ అనమాట. ఈ రకంగా కూడా వీళ్ళని ట్రైన్ చేస్తున్నారు మనకి నిర్మల్ డిస్టిక్లో. అంటే వీళ్ళొక్క ఎక్కడైనా సరే ఫ్లడ్స్ వచ్చినా అనుకోని సిచ్యువేషన్స్లో ఎక్కడైనా సరే ఎవరైనా సూసైడ్ చేసుకోవడానికి కూడా కొన్నిసార్లు లేక్స్కి వస్తున్నారు. మనకి ఇక్కడ రిపోర్ట్స్ లోకల్ ఆఫీసర్స్ చెప్తున్నారు మనకి సార్ వాళ్ళు నియర్లీ మంత్లో అట్లీస్ట్ 10 సూసైడ్స్ ఉంటున్నాయని. మరి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడానికి కూడా మనకి ఇక్కడ శివంగి టీం రెడీగా ఉంటుంది. మళ్ళీ ఒకవేళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అటు గోదావరి కావచ్చు లేకపోతే స్వర్ణ కావచ్చు ఇటువంటి ఇతర ప్రాంతాల్లో కొంత వర్షాలు వస్తే ఫ్లడ్స్ ఒక రేంజ్లో వచ్చి కొన్ని ప్రాంతాలు ఇల్లులు ఊర్లు కూడా నిండిపోయే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సమయాల్లో కూడా వాళ్ళందరినీ రెస్క్యూ చేసే లాగా వీళ్ళని ట్రైన్ చేశారనమాట. ఇప్పుడు మరి వాళ్ళు రెస్క్యూ టీమ్స్ ఒకసారి లేక్లోకి దిగిన తర్వాత వాళ్ళు టాస్క్ ఎలా పర్ఫామ్ చేస్తారో కూడా చూద్దాము. అండ్ వీళ్ళు ఓన్లీ నిర్మల్ డిస్టిక్లోనే కాదు ఎక్కడ అవసరం ఉన్నా కూడా ఈ టీంని కూడా వాళ్ళకి అక్కడికి తరలించడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్గా ప్రధానంగా వీళ్ళు రెస్క్యూ చేసే అంటే ప్రతి చోట వీళ్ళని వీళ్ళు రెస్క్యూ చేసుకుంటూ ఇతరులని రెస్క్యూ చేసే విధంగా వీళ్ళని స్ట్రాంగ్గా చేయడానికైతే ఇక్కడ ట్రైనర్స్ నిరంతరం వాళ్ళు వెంటే ఉంటున్నారు. మరి ఒకసారి చూద్దాం లేక్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇంత ఫీల్డ్ ఈ రిపోర్టింగ్ చేస్తున్నా అంటే ధైర్యం డెఫినెట్లీ టీం ఉంటారు కాబట్టి రెస్క్యూ టీం ఎంత మనకి ఈత వచ్చి ఏమన్నా కూడా మనకి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అండ్ విమెన్ అది ఏదో కనిపిస్తుంది కదా సింపుల్గా అందరు కలిసి ఎత్తేస్తున్నారు అనుకోవడానికి లేదు. ఇది చాలా బరువు ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకంటే మనం ఫ్లోట్ అవ్వాలి ఈ వాటర్లో డెప్త్కి అని అంటే ఇది అంత వెయిట్ ఉంటుంది. ఇంత 12 మందిని ఈజీగా మోయగలుగుతుంది ఒక్క బోట్ ఇది. సో మరి దాన్ని వాళ్ళు ఎత్తి ఎలా తీసుకెళ్తున్నారు ఇదంతా కూడా వాళ్ళు మనకు చూపిస్తున్నారు కదా. చూద్దాం వాళ్ళ టాస్క్ ఎలా చేస్తారు. ఇప్పుడు వాటర్ రెస్క్యూయింగ్ కోసం అని చెప్పేసి మన శివంగి టీం లేక్లోకి దిగామన్నమాట. ఇక్కడ దిగిన తర్వాత బోట్లో ఆల్రెడీ కొంతమంది టీం ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వాటర్లో పడిపోతే వీళ్ళు ఎలా రెస్క్యూ చేస్తారో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఆ టాస్క్ అంతా మనం చూద్దాం. నిరోష మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇది ఫస్ట్ టైమా? లేదండి, ఇంతకుముందు చాలాసార్లు చేసాం మేము. డ్రిల్ ప్రాక్టీస్ కూడా చేసాం మేము. మాకు సార్ వాళ్ళు అన్నీ నేర్పించారు. ఎవరైనా వరదల్లో చిక్కుకుపోయిన వాళ్ళకి కానీ ప్రమాదవశాత్తు పడిపోయిన వాళ్ళకి కానీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి మాకు బోటింగ్ గురించి స్విమ్మింగ్ గురించి మేడం అన్నీ మాకు నేర్పించారు. ఇలా ఆల్రెడీ డ్రిల్ ప్రాక్టీస్ మేము ఆల్రెడీ ఇక్కడ చేసాము. బాసర్లు అన్నిట్లో చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ చేసి చూపిస్తున్నాం మీకు స్ట్రెంగ్త్ ఇదంతా కూడా మీరు ఎలా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారు? ఈ వాటర్లో ఉన్నప్పుడు మనిషి వాటర్లో పడి తీసేటప్పుడు వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వెయిట్గా ఉంటారు కదా. సో వీటన్నిటిని మీరు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకున్నారు?
లేదండి, వాటర్లో పడినప్పుడు వెయిట్ అనేది తగ్గుతుంది. యాక్చువల్గా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు, వాళ్ళని ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. వాళ్ళని రొటేట్ చేసేటప్పటికి మనం ముందు నుండి లాగేసరికి వాళ్ళకి ఫేస్కి కానీ దేనికైనా దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది. మనం వెనక్కి నుండి భుజాలు పట్టుకొని లాగితే ఈజీగా మనం లిఫ్ట్ చేయగలదు. అండ్ ఇక్కడ మీ టీం అందరూ కూడా ఇక్కడ వాటర్లోకి ఎంటర్ అవ్వగానే మోస్ట్లీ చాలామంది భయపడతారు కదా, బట్ మీరు వచ్చిన తర్వాత మీరు ఎలా దాన్ని హ్యాండిల్ చేశారా భయాలను? ఫస్ట్ టైం మాకు కొంచెం భయంగానే ఉండేది. తర్వాత మాకు కొంచెం ప్రాక్టీస్ తర్వాత మాకు ఇందులో మెలకువలు చెప్పారు, ఎలా హ్యాండ్లింగ్ చేయాలి, ఒక మనిషిని ఎలా పడిపోతే ఎలా రక్షించాలి, ఏది ఎలా యూజ్ చేయాలి, ఒకవేళ మనకు మిషన్ పాడైపోయిన తెప్పలతో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ప్రతిదీ మాకు టాక్టిక్స్ నేర్పించారు. సో ఇలా మొత్తంగా వీళ్ళన్ని ఎక్విప్మెంట్స్ కానీ కావాల్సిన అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఒక పర్సన్ని కాపాడడానికి వాటర్లోకి దిగుతారు. ఓన్లీ ఇప్పుడే కాదు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు గోదావరిలో కానీ వాటికి సంబంధించి ఒకసారి అడుగుదాం. మీరు ఇంతకుముందు ఏ ఫ్లడ్స్లో ఎటువంటి యాక్టివిటీస్ చేశారు? మేడం ఎస్పీ మేడం గారు వచ్చినప్పటి నుంచి గత 1.5 year నుండి మన నిర్మల్ చుట్టుపక్కల అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కడెం ప్రాజెక్ట్ ఉంది, ప్లస్ మన బాసరా కడెం ప్రాజెక్టు, బాసరా స్వర్ణ ప్రాజెక్టు, మళ్ళీ బైన్సాలో గడ్డెన వాగు ప్రాజెక్టు. వీటి వల్ల వర్షాకాలం కానివ్వండి, అకాల వర్షం కానివ్వండి, చాలా ఇట్లా వరదలు వచ్చినప్పుడు ఈ రెస్క్యూ టీమ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా యూజ్ అవుతుందండి. ఇందులో మేము ఈ రెస్క్యూ టీమ్ హైదరాబాద్ నుంచి, వాటర్ రెస్క్యూ టీమ్ హైదరాబాద్ నుంచి వచ్చి మాకు చెప్పారు, మొత్తం ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇది 2-3 times ఇక్కడ బంగల్పేట చెరువులో, బాసరా గోదావరిలో చేసాము. ఇక్కడ ఎవరైనా సూసైడ్ చేసుకుంటే కానివ్వండి, సడన్లీ బాసరా టెంపుల్కి వచ్చినప్పుడు వాళ్ళు చూసి ఇన్సిడెంట్ అట్లా జరిగినప్పుడు మేము రెస్క్యూ టీమ్స్ బాసరాలో కూడా ఉన్నాయి, ఇక్కడ నిర్మల్లో మేము అందుబాటులో ఉంటాము. సూపర్. అంటే ఇక్కడ శివంగి టీం ఏంటంటే అటు ప్రొఫెషనల్ టీం అందరూ కూడా వచ్చి వీళ్ళకి ట్రైన్ చేసిన తర్వాతే వీళ్ళు ఇవన్నీ అదర్ ఫ్లడ్స్ వచ్చిన కొన్నిసార్లు ప్రాంతాలు, ఊర్లు, ఇల్లులు కూడా మునిగిపోతూ ఉంటాయి చాలామంది. సో వాళ్ళందరినీ కూడా కాపాడే విధంగా వీళ్ళని మౌల్డ్ చేయడం కూడా జరిగిందనమాట. అంటే మినీ ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ టీమ్స్ లాగా ఇక్కడ లోకల్లో నిర్మల్ డిస్టిక్లో లేడీ పవర్ని కూడా తయారు చేయడం జరిగింది ఎస్పీ మేడం. ఆలోచన అనేది ఎంత మంచిదంటే ఇప్పుడు స్వయంగా వీళ్ళే అయిపోయినా సరే ఎటువంటి సమస్యలు వచ్చినా వీళ్ళు రక్షించుకొని ఇతరులని రక్షించే స్థాయికి వీళ్ళు రాగలిగారు అనమాట. అండ్ ఇలా ఒక మహిళ అనేది ఎలా ఒక డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఏమేమి చేయగలదు, ఏమి సాధించగలదు, వాళ్ళకి కూడా ఏం నేర్పించగలము, కేవలం ఒక డిపార్ట్మెంట్ ఒక చిన్న పనికే పరిమితం కాకుండా ఇంకా ఇతర ఏ వర్క్స్ నేర్పించవచ్చు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పచ్చు. మరి మొత్తంగా మీకు ఈ మంచి ఎక్స్పీరియన్స్, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని మీ అందరికీ అందించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. అండ్ నేను వచ్చి వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఎట్ ద సేమ్ టైం నేను ఇంకొంతమందికి వీళ్ళ స్టోరీస్ చెప్తూ అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఇలానే చాలామంది శివంగి టీమ్స్ తయారవ్వాలని కూడా మనం ఆశిస్తూ మీ అందరికీ మరోసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు.